గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది. అపోలో హాస్పిటల్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను దాన్ని ప్రసాద్ గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్స్ ట్రెండ్ అసలు ఎలా ఉంది? వాటిలో ఏమైనా కొనుక్కోటానికి అనువుగా ఉన్నాయా? అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెద్ద కంపెనీలను ప్రిఫర్ చేయడం మంచిదంటారా? ఇప్పుడు కూడా మార్కెట్ లో కొద్దిగా అనిశ్చితి, అంటే యుద్ధ భయాలు ఇటువంటి ఉన్నప్పుడు మనం స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ కొనుక్కుంటే వచ్చే ప్రమాదం కొద్దిగా ఎక్కువ. అంటే మార్కెట్ బాగుంటేనేమో బ్రహ్మాండంగా పెరుగుతాయి, వచ్చినప్పుడు లాభం ఎక్కువ. కానీ మార్కెట్ లో కొద్దిగా కనుక ఒడిదుడుకులు వచ్చినట్లయితే విపరీతంగా మార్కెట్లు ఫాస్ట్ గా కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ కోణంలో ఆలోచిస్తూ ఇప్పుడు కూడా ఇటువంటి అన్సర్టనిటీ సమయంలో లార్జ్ క్యాప్ కొనుక్కుంటే మంచిదని చెప్తూ ఉంటాం. ఇవాళ నేను ఏం చేస్తానంటే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా దాదాపుగా క్రోడీకరించేసి అందులో ఎన్ని కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయో అని చెప్పడమే కాకుండా మీరు అడుగుతున్నటువంటి బేసిస్ ప్రకారం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుని దాని ప్రకారం 3 బకెట్ల కింద డివైడ్ చేసి అందులో చెప్తాను. 1000 కోట్ల కన్నా తక్కువవి మనం రిటైల్ ఇన్వెస్టర్స్ కి రికమెండ్ చేయడం మంచి పద్ధతి కాదు అని మా భావన. సో అది చెప్పను. మొట్టమొదటి చూస్తే స్క్రీన్ మీద 50,000 crores నుంచి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే మినిమం 50,000 కోట్ల ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఉన్నాయి. అందులో రిజల్ట్స్ ఎన్ని వచ్చాయని చూస్తే స్క్రీన్ మీద కనపడినట్లుగా మీకు 21 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 15 బాగున్నాయి. అంటే 71% బాగున్నాయి. యావరేజ్ గా 3.81% దాదాపుగా గ్రోత్ వచ్చింది ప్రాఫిట్స్ లో. ఇందులో ఏమేమి బాగున్నాయని చూస్తుంటే మీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి. అంటే మళ్ళీ అందరూ అడగాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ బాగుంది, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ బాగుంది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ మెటల్స్ మీద అప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు మూలంగా వచ్చినటువంటి రాయల్టీ విధిస్తారు అనే భయం దాదాపుగా తగ్గుతూ వస్తున్న ఈ క్రమంలో ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ కూడా బాగానే ఉంది. సాఫ్ట్వేర్ లో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత ఫైనాన్స్ లో చోళమండలం ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత ఎలక్ట్రికల్ దానిలో హ్యావెల్స్ ఇండియా, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా 30% కన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ లో వేయటం జరిగింది. అంటే ఇవన్నీ లార్జ్ క్యాప్ లో కొనుక్కోవడానికి ప్రస్తుతం అనువుగా ఉన్నాయి. ఇంకా మిగిలిన కంపెనీలు కింద ఉన్నాయి, కానీ అవన్నీ కూడా 30% కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి నేను అంతగా హైలైట్ చేయడం లేదు. అందులో యాక్సిస్ బ్యాంకు, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎస్ బ్యాంకు, మారుతి సుజుకి, టెక్ మహీంద్ర, ఎల్టీఎం మైంట్రీ, టాటా కన్సల్టెన్సీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అవి కూడా ఉన్నాయి. బట్ దే ఆర్ ఆల్ కొద్దిగా ప్రాఫిట్ తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే చేయాలి. అలా కాకుండా ఇప్పుడు కనుక ఎవరైనా సరే దీంతో పాటు 10,000 నుంచి 50,000 crores లో ఉన్నాయి కూడా చూపిద్దాం ఉద్దేశంతో రెండో బెస్ట్ బకెట్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ తెలుగువారి కంపెనీ అయిన లారస్ ల్యాబొరేటరీస్ ఒక సమయంలో అంటే 1-2 సంవత్సరాల క్రితం మనం లారస్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడేటప్పుడు నేనే నిస్సత్తుగా ఉన్న కంపెనీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పునరుత్తేజం వచ్చినట్లుగా కంపెనీ బ్రహ్మాండమైన పనితీరును ప్రదర్శించడంతో ఇప్పుడు లారస్ ల్యాబొరేటరీస్ మళ్ళీ ప్రిఫరబుల్ కంపెనీ వచ్చింది. కాకపోతే లారస్ ల్యాబొరేటరీస్ గురించి నేను ఈ డిస్కషన్ ఈ ఒపీనియన్ చెప్పబోయే ముందు ఒక వ్యూ చూపిస్తాను. తర్వాత ప్రస్తుతానికి మాత్రం చూస్తే ఎక్స్పోర్ట్స్ గురించి కంగారు లేదు. ట్రంప్ ఏమీ చేయడు అనుకుంటే మాత్రం బాగా కనపడుతుంది. ట్రంప్ ఏమన్నా చేస్తే మాత్రం కంగారు పడాలి. కాబట్టి ఇందులో వచ్చిన సేల్స్ లో ఎంత పర్సంటేజ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి చూసి దాని ప్రకారం తీసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇక సింజిన్ ఇంటర్నేషనల్, బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఫోర్స్ మోటార్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ వరకు ఈ కోవలో ఉన్నటువంటి 10,000 నుంచి 50,000 కోట్లు కొనడానికి అనువుగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్పాలి, చిన్న కంపెనీలు కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉండి 10,000 crores తక్కువ ఉన్నాయని చూస్తే 6 కంపెనీలు వచ్చినాయి. అందులో తెలుగువారి కంపెనీ అయినటువంటి SINDLM ఒకటి, తెలుగువారిది అయిన తాన్లా ప్లాట్ఫామ్, జిఎన్ఏ యాక్సెల్స్, ఇది కూడా మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీ. ఇవన్నీ కూడా ఇవాళ నేను చెప్పిన కంపెనీలన్నీ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో చూడాలి. రాబోయే రోజుల్లో ట్రంప్ గారు ఏమన్నా మళ్ళీ పిచ్చి పని చేస్తే ఎక్స్పోర్ట్స్ మీద కత్తి పడుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత క్యాన్ఫిన్ హోమ్స్, ఓరియంట్ ఎలక్ట్రిక్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇంతవరకు ఉన్నాయి. వీటిల్లో ఇకపోతే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ లారస్ ల్యాబొరేటరీస్ గురించి మంచిది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని బాగానే ఉన్నాయి. గ్రోత్ లో ఉంది, ఫెయిర్ వాల్యూ 1,000 రూపీస్ ఉంది, ఇప్పుడు 625 ఉంది. కానీ
అందులో ఉన్న ఎక్స్పోర్ట్స్ చూస్తే మనకు 5,500 కోట్లు మొత్తం సేల్స్ ఉంటే 2024 మార్చిలో చూస్తే 5,000 కోట్లు ఉంటే అందులో 3,000 కోట్ల కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ మూలంగా. సో ఎక్స్పోర్ట్స్ మీద కనుక ఏదైనా ట్యాక్స్ విధిస్తే బాగా దెబ్బతినే కంపెనీలో లారల్స్ కూడా ఒకటి. కాబట్టి దాని గురించి కొద్దిగా డీటెయిల్డ్ గా స్టడీ చేసి ఎంత ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో ఏ ప్రొడక్ట్స్ చేస్తున్నారో చూస్తే కానీ చెప్పలేం. ప్రస్తుతానికైతే మాత్రం రిస్క్ టేకర్స్ కి కొనుక్కోవడానికి అనువుగా ఉంది. అదర్వైజ్ కాషన్ తో కొనుక్కోవాలి, కొద్దిగా తగ్గిన కంగారు పడాలని అనుకుంటేనే కొనుక్కోవాలి. రైట్ సార్, విజయవాడ నుంచి ఒక కాల్ ఉన్నారు సార్, కిషోర్ గారు. కిషోర్ గారు, ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం, ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, కేపీఐటీ టెక్నాలజీ ఒకటిను, ఐటీసీ ఒకటిను, టాటా కమ్యూనికేషన్స్ ఈ 3 ప్రజెంట్ రేట్లు కొనుక్కోవడానికి అనువుగా ఉందా సార్? అంటే మీరు ఎప్పుడు కూడా మీరు కొనాలి అంటే ఫస్ట్ చూడాల్సిందంటే రిజల్ట్స్ వచ్చినాయో చూడాలండి. రిజల్ట్స్ రాకుండా ఇవాళ కనుక ఊరికి నన్ను అడిగారనుకోండి, నేను కూడా పక్కన చెప్పాలి అంటే 2024 డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. 2024 డిసెంబర్ లో వచ్చిన రిజల్ట్స్ 4-5 రోజుల్లో మళ్ళీ కొత్త కంపెనీ రిజల్ట్స్ వచ్చేస్తే మార్చివి, దాన్ని బట్టి చెప్పడం మంచి పద్ధతి కాదు. యాజ్ ఇట్ ఈస్ గా కానీ మీరు అడిగిన సమయానికి ప్రస్తుతం నా దగ్గర కేపీఐటీ టెక్నాలజీ లేటెస్ట్ లేవు కాబట్టి 24 రిజల్ట్స్ ప్రకారం చూస్తే మాత్రం గ్యారంటీగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 1697 ఎంతో ఫెయిర్ వాల్యూ ఉంది. ప్రస్తుతం చూస్తేనే 1210 ఉంది కాబట్టి గ్యారంటీగా కొనుక్కోవాలి. బట్ రిమెంబర్, కొత్త రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మంచిది. ఇంకో కంపెనీ కూడా చెప్పారండి మీరు, టాటా. కిషోర్ గారు కాల్ కట్ అయినట్లుంది సార్. ఆ. సార్, నాదెల్ల గారు అడుగుతున్నారండి, తేజస్ నెట్వర్క్ ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారండి. తేజస్ నెట్వర్క్స్ అనేది యాక్చువల్ గా టాటా వాళ్ళ మేనేజ్మెంట్ లో ఇండైరెక్ట్ గా ఉన్న కంపెనీ అండి. అంటే టాటా సంస్థలకు ఉన్నటువంటి సబ్సిడరీలో నుంచి ఇందులో మేనేజ్మెంట్ కంట్రోల్ ఉన్న కంపెనీ. ఇటువంటి కంపెనీ కూడా కొద్దిగా ఆశ్చర్యజనకంగా కార్పొరేట్ గవర్నెన్స్ ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదనుకునే టాటా గ్రూప్ లో కూడా ప్రస్తుతం కొద్దిగా డౌట్స్ రావడానికి ఆస్కారం వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే లేటెస్ట్ గా వచ్చిన రిజల్ట్స్ చూసినట్లయితే ఒక్కసారి సడన్ గా ఇప్పుడే సడన్ గా మాకు తెలిసింది అన్నట్లుగా లాస్ డిక్లేర్ చేశారు. అది యాక్చువల్ గా మంచి పద్ధతి కాదు, ఏ కంపెనీకైనా సరే మంచి పద్ధతి కాదు. అందువల్ల ఏం జరిగిందంటే ట్రైలింగ్ 12 months రిజల్ట్స్ చూస్తే మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా సేల్స్ పెరిగినా కూడా ప్రాఫిట్ మాత్రం 665 కోట్లు ఉండేది అంతకుముందు డిసెంబర్ వరకు చూస్తే ట్రైలింగ్ 12 months. అది ఇప్పుడు 446 కి వచ్చింది. అందువల్ల కొనాలి అంటే బ్రేవ్ హార్ట్ అంటాం, అది చాలా మొండి ధైర్యం ఉన్నాడు కొనుక్కోవాలి. కానీ లేకపోతే మాత్రం ఇది కొనడానికి నా లెక్క ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఆశాజనకంగా లేనే లేదు. మనం అంతకుముందు చెప్పిన మాట కరెక్ట్ కొనుక్కోమని కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఇవాళ మీరు అమ్మేస్తే మంచిదని కూడా చెప్పడం జరిగింది. సో క్లియర్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీలో ఎక్స్పోర్ట్స్ ఏమి లేవు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి ఆస్తుల్లో బోల్డ్ అంత ఆస్తుల్లో రైట్ ఆఫ్ చేసామన్నారు. సడన్ గా ఇవాళే తెలియవు ఆస్తులు పనికిరావు అని, ఎప్పటి నుంచో తెలిసి ఉండాలి. కానీ సంవత్సరం నుంచి చెప్పకుండా ఇప్పుడు మార్క్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు మాత్రం మా స్టాక్ ఇన్ ట్రేడ్ లో బ్యాడ్ స్టాక్స్ ఉన్నాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ లో వాల్యూ లేదు అని రాస్తున్నారు. అంటే ఇన్ని రోజులు మనల్ని ఇండైరెక్ట్ గా మభ్యపెట్టి ఈ రోజు ఒక్కసారి డర్టీ క్లోత్స్ అని కూడా వాష్ చేసినట్టుగా చేయడం అనేది దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీస్. ఒకవేళ వాళ్ళు జస్టిఫైడ్ రీజన్స్ ఇస్తే మనం మార్చుకుందాం కానీ ఒపీనియన్ యాజ్ ఆఫ్ నో నా లెక్క ప్రకారం ఈ కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ప్రకారం మంచిది కాదు. పారామీటర్స్ ప్రకారం చూస్తే కూడా నా లెక్క ప్రకారం చూస్తే మార్జిన్స్ తగ్గిపోయి అన్ని తగ్గిపోయినాయి కాబట్టి ఇట్ ఈస్ నో లాంగర్ గుడ్. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఓన్లీ 836 ఉండాల్సిన ఫెయిర్ వాల్యూ. ఇవాళ ప్యానిక్ లో అమ్మక్కర్లేదు కానీ 836 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం యూ షుడ్ గెట్ అవుట్ అండ్ దెన్ గెట్ ఇన్ టు సమ్ అదర్ షాప్. రైట్ సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారండి. కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం, చెప్పండి. ఈ లాంగ్ కోసం ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ కొనుక్కోవచ్చునా సార్? కొంటే ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఏ రేట్ అనేది కన్నా కొనుక్కోవచ్చు అని అడిగారు, అంతవరకు చెప్తానండి. కొనుక్కోవచ్చు గ్యారంటీగా. ఎందుకంటే ఈ కంపెనీకి రిజల్ట్స్ వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఎంత బాగున్నాయని చూస్తుంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే టోటల్ సేల్స్ 2025లో చూస్తే 2000 కోట్లు ఉంటే అందులో ఎక్స్పోర్ట్స్ కేవలం 5%. కాబట్టి మీరు కంగారు పడాల్సిన విషయం లేదు. అంటే యూజువల్ గా ట్రేడ్ వార్ అంటూ వచ్చి ప్రపంచంలో యుద్ధం వస్తే కనుక ఇబ్బంది పడే అవకాశం లేని కంపెనీలో ఇది ఒకటి. దీని మార్జిన్స్ కూడా చూస్తే 1.9 ఉండేది 2023లో, ఇది 10.72% వచ్చింది. మన ఫెయిర్ వాల్యూ చూస్తే 608 ఉంది, ప్రస్తుతం చూస్తే 510 ఉంది. సో మీరు కనుక 10-15-20% వస్తే చాలండి, షార్ట్ టర్మ్ కే కదా నేను అడుగుతున్నాను అంటే కొనుక్కోవచ్చు. అదర్వైజ్ మామూలుగా అయితే మాత్రం ఇంకా తగ్గితేనే అట్రాక్టివ్ గా కనపడుతుంది. కంపెనీ మంచిదనే దానిలో డౌట్ ఏం లేదు, కంపెనీ మంచిది. కానీ ఎప్పుడు మంచిది అవుతుంది? మా లెక్క ప్రకారం 30% గ్యాప్ ఉన్నప్పుడు మంచిదని చెప్పడం కొనుక్కోవడానికి ముందుకు వస్తాం. అలా కాకపోతే కనుక మీ అంచనా ప్రకారం నాకు 19% చాలండి అనుకుంటే కొనుక్కోవాలి. కానీ అదర్వైజ్ ఉంటే ఉంచుకోవాల్సిన కంపెనీ కానీ కొత్తగా కొనవలసిన కంపెనీ కాదు, ఎక్కువ లాభం ఆశించే వాళ్ళకి. రైట్ సార్, బెంగళూరు నుంచి గంగాధర్ గారు కాల్ చేశారు. గంగాధర్ గారు, ఎస్ మేడం. వివికే ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్ వివేక్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నేను రెండు స్టాకుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి ఎస్బీఐ బ్యాంకు, రెండోది వచ్చి ఇండియన్ హోటల్. కొనుక్కోవచ్చా? రెండు కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదండి. స్టేట్ బ్యాంక్ కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఈ వారం వస్తాయి అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు కూడా మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. రిజల్ట్స్ రాకముందు మాట్లాడాలి అంటే మన 24 డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం మాట్లాడాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు కనపడుతుంది 2024 డిసెంబర్ వరకు చూస్తే బ్రహ్మాండమైన మార్జిన్స్, అంటే దాదాపుగా బ్యాంకులన్నిటికీ కూడా బాగుంటాయి. స్టేట్ బ్యాంక్ అసలు గొడవే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు గుర్తుంచుకోవాల్సిందంటే బ్యాంకులకి చెప్పినంత ముందు కూడా చాలా సార్లు చెప్పాను, వచ్చే లాభం ప్రజలకు డబ్బులు అప్పిస్తే వాళ్ళు ఇచ్చే వడ్డీ సక్రమంగా కడితే వచ్చేది కొంత లాభం అయితే, వాళ్ళ ఆస్తుల విలువ వాళ్ళ ప్రమేయం లేకుండా విపరీతంగా ఎప్పుడన్నా పెరిగితే, అనాలోచితంగా పెరిగితే బాగా లాభం. ఇప్పుడు జరగబోతున్నటువంటి పరిణామం అదే. అంతర్జాతీయంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నప్పుడు ఇండియాలో ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇంకో 0.25%, 0.5% తగ్గిస్తే స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి అనేక గవర్నమెంట్ సెక్యూరిటీల వాల్యూ దాదాపుగా 7-10% పెరిగిపోతుంది. అంటే వీళ్ళు మామూలుగా బిజినెస్ చేసి సంపాదించే లాభం 80,000 కోట్లు అయితే దాదాపుగా 70-80,000 కోట్లు దాని మూలంగానే వస్తుంది. సో లాభం డబల్ అవుతుంది అంటే ఏమీ పని చేయకుండా ఆటోమేటిక్ గా ఆస్తి షేర్ ప్రైస్ కూడా డబల్ అవుతున్నా కనీసం 70% పెరగాలి. అందువల్ల కంపెనీకి పెరగడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చినా కూడా డిసప్పాయింటింగ్ ఉండే అవకాశం బాగా తక్కువ. బ్యాంకులన్నీ బాగుంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. రైట్ సార్, మరిన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడదాం సార్, కానీ దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ బిజినెస్. ప్రసాద్ గారు, ఒక కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, కృష్ణమూర్తి గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, ప్రసాద్ సార్. వస్తామండి, చెప్పండి సార్. ఐనాక్స్ విండ్ నేను 240లో తీసుకున్నా సార్. అది ఉంచుకోవచ్చా, తీసేయాలా? ఇప్పుడే చూపిస్తాను మీకు. యాక్చువల్గా 2025 మార్చి ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఐనాక్స్ విండ్ కదా మీరు అంది? కృష్ణమూర్తి గారు ఐనాక్స్ విండ్ అన్నారు సార్. మేడం గారు, ఐనాక్స్ విండ్ కదండి మీరు చెప్పింది? అవును సార్. ఐనాక్స్ విండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు 25 మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలేదండి. ప్రస్తుతం వరకు చూస్తే మాత్రం దట్ ఫుల్లీ ప్రైస్, అంటే నా లెక్క ప్రకారం ఆ స్టాక్ ఎంతవరకు ప్రైస్ ఉండాలి అని మనం ఆశిస్తున్నామో అంత ప్రైస్ వచ్చేసింది. పైగా ఇప్పుడు పిఈ రేషియో ఎంత ఉందో 78 ఉంది. దీనిలో మీరు చూడాల్సిందంటే మార్కెట్ క్యాప్ చూస్తే 22,000 కోట్లు. ఎలక్ట్రిక్ జనరేషన్ లో, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో ఈ కంపెనీకి బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. మీరు చూస్తుంటే కంపెనీకి అక్కడ స్క్రీన్ మీద చూస్తే సేల్స్ అన్ని పెరుగుతా ఉన్నాయి, ప్రాఫిట్ పెరుగుతా ఉంది, మార్జిన్లు పెరుగుతా ఉన్నాయి. ఒక్క పాయింట్ కూడా బ్యాడ్ గా చెప్పడానికి అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడు కూడా ఏ షేర్ ప్రైస్ కూడా ఆకాశం వరకు పెరిగే అవకాశం ఉండదని చెప్తా ఉంటాం. అందువల్ల డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఫుల్లీ ప్రైస్డ్. ఇప్పుడు అమ్మాలా అంటే అది మీ ఇష్టం. మామూలుగా నేనైతే ఏం చెప్తాను, వాళ్ళకి బాగా ప్రైస్ లాభం వస్తే అమ్మేసుకోండి అని చెప్తాను. ఒకవేళ కాదు రిజల్ట్స్ వచ్చినా కూడా చూద్దాము బాగానే ఉంటుంది కదా అని ఆలోచన ఉంటే మాత్రం ఇంకా కొద్దిగా ఉంచుకోవచ్చు. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ రిజల్ట్స్ లో ఏదైనా సెట్ బ్యాక్ వస్తే అమ్మాలి, కానీ అదర్వైజ్ బాగుంటే కనుక ఫెయిర్ వాల్యూ రివైజ్ చేసి పెంచుతాం, అంటే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందని. ప్రస్తుతం మాత్రం ఏంటంటే మన స్టేషన్ వచ్చింది, దిగుదామా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. నా అంచనా ప్రకారం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ప్రాస్పెక్ట్స్ బాగున్నా కూడా, అంటే వస్తే అవకాశమే కోల్పోతాం, కానీ ఇప్పుడు అమ్మకపోతే ఈ రేట్ కూడా పోతుంది కాబట్టి అని చెప్తున్నాను. కానీ అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. రైట్ సార్. సుజాత గారు అడుగుతున్నారండి, ఐఆర్ఎఫ్సి ఎట్ 137 లో 100 షేర్స్ ఉన్నాయండి సార్, అవి హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి అంటే అందులో రైల్వే అనే పేరుందని తప్పితే అందులో రైల్వే కంపెనీ ఏమి ఉండదు. జస్ట్ లైక్ ఫైనాన్సింగ్ కంపెనీ లాగానే ఎప్పుడు కూడా, బట్ స్టిల్ రైల్వేలో ఉంది కాబట్టి చెప్తా ఉంటారు. ఈ కంపెనీనే కనుక రిజల్ట్స్ చూస్తే మీరు, ఇది కూడా 2025 మార్చ్ రిజల్ట్స్ రాలేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కంపెనీలు రైల్వే అసెట్స్ కి, రైల్వేలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ఫండింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి యూజువల్ గా డిఫాల్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. అందువల్ల కంపెనీ ప్రాస్పెక్ట్స్ పర్లేదు. కాకపోతే ఇందులో ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే మిగిలిన కంపెనీలు దాదాపుగా 17 సార్లు పిఈ రేషియో దానికి చచ్చిపోతా ఉంటాయి ఫైనాన్స్ కంపెనీలో. ఇది మాత్రం 25 పిఈ రేషియోలో ఉంది. పైగా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీలో 129 ఇప్పుడు ఉంటే ప్రస్తుతానికి 143 వరకు ఫెయిర్ వాల్యూ, అంటే ఇంకా దాదాపుగా 10-12% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ ఇంకా రావాలి. రిజల్ట్స్ 99 పాలు బాగుంటాయి, ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం రైల్వేకి ఇచ్చేటువంటి వేతనం చాలా ఎక్కువ కాబట్టి 90% బాగుంటాయి. అందువల్ల మీరు ఇప్పుడే అమ్మాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా చూడండి, బికాస్ ఇది నెక్స్ట్ మంత్ 15th లోపల అన్ని కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. కొద్దిగా ఒక కన్ను వేసి నుంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు దయచేసి ఇంకొకసారి చెక్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు వరకైతే అమ్మవలసిన అవసరం ఏం లేదు.
రైట్ సార్, విశాఖపట్నం నుంచి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు, ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను గుడ్ మార్నింగ్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో అమౌంట్ పెట్టేప్పుడు 3 years అవుతుంది. ఎవ్రీ మంత్ 5,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎంతవరకు తీసుకోవాలో ఉంచొచ్చా? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో స్కీమ్ ఏదండి? గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వరరావు గారు, టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చేయండి. అలాగే అలాగే అలాగే. గుడ్ మార్నింగ్ సార్. స్కీమ్ ఏది చెప్పండి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో మంత్లీ 5,000 రికవర్ అవుతుంది. 4 years ఇది. మళ్ళీ వన్ ఇయర్ దాకా 1 lakh పెట్టాము. ఎస్బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎంతవరకు ఉంచుకోవచ్చా? ఎస్బీఐ గోల్డ్ అండి. ఎస్బీఐ గోల్డ్ అండి. గోల్డ్ చిప్. ఎస్బీఐ గోల్డ్ ప్రస్తుతం గోల్డ్ పరిస్థితి ఎలా ఉందంటే పట్టుకుందేలా బంగారం లాగా విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇంత కలిసి రావటానికి, మీరు మంచిగా నవ్వుకుంటా ఆనందంగా ఉండటానికి కారణం మన దేశంలో బంగారానికి వచ్చిన డిమాండ్ కాదు. ప్రస్తుతం వచ్చిన ప్రపంచంలో వచ్చినటువంటి యుద్ధ భయాలు, ప్రపంచంలో వచ్చినటువంటి వాణిజ్య భయాలు. ఎప్పుడైతే మార్కెట్ లో ప్రపంచం మొత్తం మీద వాణిజ్యానికి అనుకూలంగా ఉండదు అని భయపడుతూ ఉంటారో, అటువంటి సమయంలో ఇండివిజువల్ గా మీరు నేను కొనుక్కునే బంగారం మూలంగా రేటు పెరగదు. కేంద్ర ప్రభుత్వంలో అధీనమైనటువంటి రిజర్వ్ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వాలే బంగారం కొని దాస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క కరెన్సీని ప్రొటెక్ట్ చేయడానికి. అలా బంగారానికి విపరీతమైన డిమాండ్ జర్మనీ నుంచి జపాన్, చైనా, అలాగే అమెరికా, ఇండియా కూడా కొంత మూలంగా బాగా పెరిగింది. ఇది ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. బికాస్ ట్రంప్ అక్కడ ఉన్నంత కాలం, ఇలా వాణిజ్య భయాలు ఉన్నంత కాలం ఆ యొక్క గోల్డ్ విలువ ఉంటుంది. కాకపోతే నా ఆలోచన ఒకటే, ఇందులో ఒకటే గుర్తుపెట్టుకోండి, గోల్డ్ అనేది ఎప్పుడు కూడా లాభం కోసం కొనుక్కోదగిన ఆస్తి కాదు. ఈ ఒక్క సమయంలో బాగా కలిసి వచ్చిన మాట వాస్తవమైన, లాభం కోసం కొనుక్కునే ఆస్తి కాదు. మన యొక్క ఆస్తి విలువని కాపాడుకోవాలంటే గోల్డ్ కొనాలి, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొనాలి. కానీ అలా కాకుండా గోల్డ్ నే ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కోవటం అనేది చాలా ఆశాజనకమైనటువంటి వాదన. దానికి సమర్థన ఉండటం కష్టం. దానికన్నా కంపెనీలు ఈక్విటీస్ లోనో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం మంచిది. కానీ ఇలా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుని ఎక్కువ రోజులు ఉంచుకోవడం మాత్రం మంచిది కాదు. మీరు బ్రహ్మాండమైన లాభం సంపాదించారు. నేనే మీ పరిస్థితుల్లో ఉంటే ఒక మాట లేకుండా మొత్తం ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పటికే బాగా పెరిగొచ్చింది కాబట్టి ఆ డబ్బుని ఈక్విటీస్ లో తక్కువ వాల్యూ ఉన్న షేర్లు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. రైట్ సార్, అలాగే వేణుగోపాల్ గారు అడుగుతున్నారండి, శ్రీరామ్ ఫైనాన్స్ 60% ప్రాఫిట్ తో ఉన్నారంట, హోల్డ్ చేయాలా లేదంటే సేల్ చేయాలా అని అడుగుతున్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ అనేది ఈ ఫైనాన్స్ కంపెనీల్లో తర్వాత బ్యాంకులు ఎంత పద్ధతిగా ఉంటాయో అట్లాగే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా చెన్నైలో ఉన్నటువంటి బేస్ లో ఉన్న కంపెనీలకి చాలా కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఈ కంపెనీనే కనుక మీరు చూస్తే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను డేటా, నెట్ సేల్స్ కనుక చూసినట్లయితే 31,000 నుంచి 41,000 కోట్లుగా రావటం, ప్రాఫిట్ కూడా చూస్తే ఎప్పుడు లేనందుగా 10,000 కోట్లుగా రావటం, అది కూడా 2025 మార్చిలో. ట్యాక్స్ కూడా 3,000 కోట్లు కట్టారు. అంటే వచ్చిన లాభం వచ్చినా కాదు, నిజంగా వచ్చిన లాభం ఏదైనా ట్యాక్స్ కడతారు. ఎంత బ్రహ్మాండంగా ఉన్న కంపెనీని ఏనాడు అమ్మవలసిన అవసరం లేదు. పైగా ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న పిఈ రేషియో చూస్తే కేవలం 12. అంటే అర్థం ఏంటి? 12 times మాత్రమే డిస్కౌంట్ అవుతుంది. ఇంతకుముందే మనం కంపెనీ గురించి ఐఆర్ఎఫ్ గురించి మాట్లాడుతుంటే 25 ఉందని కూడా చెప్పాను. అంటే కొన్ని కంపెనీలు ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి కన్సర్వేటివ్ కంపెనీలు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నా కూడా తక్కువలో ఉంటాయి. అందుకనే మన యొక్క ఫెయిర్ వాల్యూ ఎంత అని చూస్తే 923గా డిసైడ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 50% కన్నా ఎక్కువ పెరగడానికి ఉన్న కంపెనీ అమ్మటం కాదు, ఇంకా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ మీ సెక్టర్ ఎక్స్పోజర్ 20% కన్నా దాటకుండా ఉంటే కనుక ఇంకా కొద్దిగా యాడ్ చేసుకున్నా కూడా తప్పలేదు. రైట్ సార్, ఇంకొక కాల్ ఉన్నారు సార్, అమలాపురం నుంచి నవీన్ గారు. నవీన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ అమర్రాజా బ్యాటరీస్ 20% లాస్ లో ఉంది సార్. అలాగే సీజీ పవర్ 5% ఉంది సార్. వీటి గురించి చెప్తారా? ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ అనేది మనకు అందరికీ తెలిసిందండి. ఏ కంపెనీ ఎంత బ్రహ్మాండంగా ఉందో మీకు తెలుసు. ఇది మనకి ప్రస్తుతం ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఆ కంపెనీకి నెగిటివ్ గా లేదు. కానీ ఆల్రెడీ వాళ్ళు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి కంపెనీ ఫ్యాక్టరీ కూడా షిఫ్ట్ చేశారు. వాళ్ళు చేస్తున్నప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలు చాలా వస్తున్నప్పుడు ఆ కంపెనీకి ఉన్న ఒకే ఒక్క ప్రమాదం ఏంటంటే, లాంగ్ రన్ లో, షార్ట్ రన్ లో ఏం ప్రమాదం లేదు, లాంగ్ రన్ లో ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ లో కన్నా కూడా ఇంకేదన్నా రకాల బ్యాటరీస్ ఇన్వెన్షన్స్ వస్తే కనుక కొద్దిగా సోడియం బ్యాటరీస్ అంటున్నారు, అలాంటివి వస్తే దెబ్బ అది అట్లీస్ట్ 3-4 years అంతకాలం మనం ఆలోచించక్కర్లేదు. ప్రస్తుతాన్ని చూస్తే మాత్రం రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. 2024-12 వరకు మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను ఇప్పుడే ఒకసారి. అది కనుక చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందంటే
దాదాపుగా 1000 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీ, ఒక సంవత్సరానికి 1000 crores ఉన్న ప్రాఫిట్ ఉన్న కంపెనీ కేవలం 17,000 కోట్లు. అందుకే పిఈ రేషియో చూస్తే 17.74. ఇది కూడా ఇంతకు ముందు మనం మాట్లాడిన కంపెనీ లాగానే లాభాలు పెరుగుతా ఉన్నాయి, అలాగే సేల్స్ పెరుగుతా ఉన్నాయి, అలాగే మార్జిన్ కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది, 8% తగ్గకుండా ఉంది. ఏ రకంగా చూసినా ఒక్క నిమిషం కూడా ఆలోచించవలసిన కంపెనీ కానే కాదు. అందువల్ల మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి. మార్చిలో రిజల్ట్స్ మరీ నెగిటివ్ ఉంటే అమ్మాలి, కానీ కొద్దిగా నెగిటివ్ గా ఉన్నా కూడా కంగారు పడక్కర్లా. సో 1481 ఇస్ ద ఎక్స్పెక్టెడ్ పవర్ అండి, కాబట్టి మీరు అందులో అమ్మాల్సిన అవసరం లేదు. రెండోది మీరు సీజీ పవర్ అన్నారు. సీజీ పవర్ కూడా ఇప్పుడు ఒక నిమిషంలో చూపిస్తాను. సీజీ పవర్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తుంటే మార్చి రిజల్ట్స్ ఇంకా రాలేదండి మనకి. డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారం కనుక చూస్తే మనకి అందులో కూడా బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఉంది. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లు బాగున్నాయి, టారిల్ కానీ, ఓల్డ్ ట్యాంప్ కానీ, ఇది కానీ అన్ని ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అన్ని ఇండస్ట్రీలు బాగున్నాయి. బికాస్ ఇండియాలో పవర్ జనరేషన్ మీద మాక్సిమం ఎంఫోసిస్ ఉంది కాబట్టి. దీన్ని చూస్తే 637 మార్కెట్ ప్రైస్ ఉంటే 821 వరకు ఫెయిర్ ప్రైస్ ఉంది. సో దీన్ని కూడా అమ్మవలసిన అవసరం లేదు, రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీరు రెండు మంచి కంపెనీలో ఉన్నారు, నిశ్చింతగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.